హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ మేమైతే బాపట్ల అయితే వెళ్ళిపోయామని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. ఇంకా అమ్మ వాళ్ళు రావడానికి అయితే ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. మేమైతే మార్నింగే బయలుదేరాం కాబట్టి తొందరగా రీచ్ అయిపోయాము. ఇంక ఈ 1 అవర్లో మీ అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని మేము రెడీ అయ్యి చాలా ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా అమ్మ వాళ్ళు వస్తే అస్సలు కుదరదు. వాళ్ళు అసలు బీచ్లోకి వెళ్దామని చెప్పి మా మీనా అందరూ గోల గోల చేస్తారు. సో అందుకని ఇంకా మేము 2 బీచెస్ ఉన్నాయి కదా, మేము మచిలీపట్నం బీచ్ అలాగే బాపట్ల బీచ్ రెండిట్లకి వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ మేము ఫ్యామిలీ ట్రిప్స్ అయితే ఖచ్చితంగా వేస్తాము, ఎందుకనో మాకు తెలీదు. సో మేమైతే ఖచ్చితంగా వెళ్తాం కదా. సో మేమైతే వెళ్ళాము. 2 బీచెస్లో కన్నా నాకు బాపట్ల బీచ్ చాలా బాగా నచ్చింది. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్గా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మా హనీని అయితే అస్సలు పట్టుకోలేకపోయాము. నాకు నార్మల్గానే భయం హనీని వాటర్లోకి తీసుకెళ్ళాలి అంటే. మేము ఎందుకంటే కృష్ణానదికి వెళ్తూ ఉంటాము, అప్పుడే నాకు భయం వేస్తూ ఉంటుంది. అమ్మో ఈ పిల్లని అసలు ఆపలేము అని చెప్పి ఇంకా బీచ్ అనగానే ఇంకెక్కడ ఆపుతాం. రిషిక్ గారిని చేపట్టుకొని మరీ లాక్కొచ్చుకుంటుంది లోపలికి, అంతలా ధైర్యవంతురాలు. ఇంకా మా స్వామి ఉన్నారు కాబట్టి నాకైతే కొంచెం ధైర్యమే, ఎందుకంటే ఆయనే చూసుకుంటారు హనీని. మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు బీచ్లోకి? మీరు కూడా మీ పిల్లలతో ఇంత టైం స్పెండ్ చేస్తారా? చేస్తే కనుక కామెంట్ అయితే చేయండి. నేను మా అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్తాను, నేను ఒక్కదాన్ని అయితే తీసుకెళ్ళను. ఇదంతా మా ఫ్యామిలీ.